హాయ్ అండి, నా పేరు సాయి సంతోష్ని. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు రథసప్తమి కదండి, అందుకే ఒక చిన్న వీడియో చేశానండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. రథసప్తమి కాబట్టి జిల్లేడొకతో స్నానం చేయాలంట. స్నానం అయిపోయాక పొద్దున్న లేచి ముగ్గు పెట్టుకున్నానండి తులసమ్మ దగ్గర. నా ముగ్గు చూస్తే మీకు కూడా నవ్వొస్తుంది. అది రథం ముగ్గు అండి. మీరు చూసేది రథం ముగ్గా ఏ ముగ్గా కామెంట్. ఈ ఫ్లవర్స్ ఎప్పుడు మా అమ్మగారు తెస్తూ ఉంటారండి. ఇవి ఏ ఫ్లవర్స్ కూడా నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ ఫ్లవర్స్ నేమ్ కూడా తెలియదు. ఆ ఫ్లవర్స్ దేవుడికి అలంకరించేసాను. పువ్వులు అలంకరించాక దీపం వెలిగించానండి. ఒకవైపు స్టవ్ పైన పాలు పెట్టాను. ఈవేళ రథసప్తమి పెట్టి పాలు పొంగించాలి, అందుకని పాలు పెట్టాను. పాలు పెట్టి ఆ పాలతో పరవన్నం చేస్తానండి. పాలు ఎంత బాగా పొంగితే అంత మంచిది అంటారండి. 3 టైమ్స్ పొంగించాలి, కానీ అది 2 టైమ్సే పొంగి రెండోసారి పొంగమంటే పొంగలేదు. మరి ఇంకెందుకని రైస్ వేస్తాను, పరవన్నం చేద్దామని. పరవన్నం అయిపోయిందండి. ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి హారతి ఇచ్చి దీపం వేసి ఇల్లంతా ధూపం వేసుకున్నానండి. ఇల్లంతా ధూపం వేస్తే మా ఆయన గారికి చాలా ఇష్టం అండి. ఎప్పుడు ధూపం వేయి అంటారు. 2 పూట్ల దీపం పెట్టి ధూపం వేస్తానండి. లోపల పూజ అయిపోయాక ఇప్పుడు బయట పూజ చేయాలి కదా. మా తులసి కొట్టు చూద్దరు అందరూ రండి. సకల దేవతలు ఇక్కడే ఉంటాయి కదండి, పూజ చేసుకోవాలి. ఈలోగా మా ఆడబడుచు ఫ్లవర్ తెచ్చిందండి. అది నేను బాబాకి పెట్టాను. నువ్వు పెట్టుకో అన్నది. దేవుడికి పెట్టాక నేను పెట్టుకుందామని. చూసారా మా తులసి కోట ఎంత బాగుందో. మొత్తం అంతా చూపిస్తాను. మా తులసి కోట నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా టెంపుల్కి బయలుదేరుతాను. అక్కడ కలుద్దాం. బాయ్ బాయ్. ఈ వీడియోలో ఏమైనా తప్పు ఉంటే నన్ను